రుణమాఫీ కాని రైతులు అధైర్యపడవద్దని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పకుండా 18,000 కోట్ల వరకు రైతులు లబ్ధి పొందారని, రుణమాఫీ కాని రైతులు కలత చెందవద్దని, రుణమాఫీ కాని కొందరి రైతుల రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో బ్యాంక్ ఖాతాలలో పేర్లు ఉండడం వల్ల కొందరు రైతులు లబ్ధి పొందలేరని, రుణమాఫీ కాని రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి తప్పిదం ఎక్కడ జరిగిందో ఆ తప్పిదాన్ని సరిచేసుకుంటే రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, గంగాధర్ దేశాయ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాహిద్, అయూబ్, నజీర్, అబ్దుల్లా, సాయిలు, బాన్స్వాడ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఓ దగ్గర పోతే ఏఈఓ కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ మీరు పోయి మాట్లాడినట్టయితే డెఫినెట్గా వాళ్ళు మీకు సొల్యూషన్ ఇస్తారు. మీరు మీది పైసలు కట్టుకుంటే మీరు లీస్ట్ వస్తుందని చెప్తారు. దాని ప్రకారం మీకు లీస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. 2 లక్షల రూపాయలు వస్తుంది. ఇంకొకటి పేర్ల తప్పబడ్డదా, బ్యాంకులో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇంకేం మిస్టేక్ ఉన్నా మీకు చెప్తారు. మీరు దరఖాస్తు ఇచ్చినట్టయితే అది కూడా రెక్టిఫై చేసి అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం పక్క ఈ ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది. ఆ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న పొంగులేటి గారు కూడా మాట్లాడారు. చాలామంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రైతులను కొన్ని పార్టీలు అపోజిషన్ పార్టీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి మీకు ఇయ్యరు, మీకు ఎగ్గొడతారని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది తప్పు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి లాస్ట్ 5 ఇయర్స్లో 4 దఫాలు చేసింది. 17,000 కోట్లు చేయడానికే 4 సార్లు చేసింది. కానీ మన ప్రభుత్వము మాట ఇచ్చిన ప్రకారము, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారము 18,000 కోట్లు ఏకకాలంలో చేసింది. ఇంకా మిగిలిన 13,000 కోట్లు కూడా ఎవరైతే రైతులు ఎలిజిబుల్ ఉన్నారో కొందరు ఏం చేస్తున్నారంటే మీకు రేషన్ కార్డు లేకుంటే రావు అని చెప్తున్నారు. దయచేసి అది వారి మాటలు నమ్మకండి. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మీ పాస్బుక్ కానీ మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ ఉంటపోయి మీరు రైతు మన ఏఈఓను కలిసినట్టయితే మీకు డెఫినెట్గా వస్తాయి. 2 లక్షల వరకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ రెండు రకాలు, అగ్రికల్చర్ నుండి కూడా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారు, వాళ్ళు కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.